హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్. వీళ్ళు మేదర్ పని చేస్తారండి. మేదర్ పని అంటే వీళ్ళు బుట్టలు, డెకరేషన్ బుట్టలు అవే కాదండి. వీళ్ళు మన ఇళ్ళల్లో అయితేనేమి, హోటల్స్లో అయితేనేమి, పార్టీషన్ చేయడానికి అయితేనేమి వీళ్ళు చేతితో చేపలు అల్లుతారండి. వీళ్ళల్లో కూడా ఆడపిల్లలు చాలా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారండి. ఉద్యోగాలు లేక ఇంకెక్కడే ఉండి పని నేర్చుకుని చేసుకుంటున్నారండి. వీళ్ళు రోడ్డు పక్కనే పని మొత్తం చేస్తున్నారండి. మగపిల్లలు అయితే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నారని, మేము మహేంద్రులమండి, మేము రాజులతో సమానం, అందుకే ఉద్యోగాలు లేక బాధలు పడుతున్నాం అని చెప్పారండి. ఏది ఏమైనా వీళ్ళ పనితనం చూసి ఆశ్చర్యం వేసిందండి. వీళ్ళు క్రేన్ కుర్చీలు, సోఫా సెట్స్, సోఫాలు అలా ఎన్నో రకాలు చేస్తున్నారండి. వీళ్ళు కాకినాడ చిన్న మార్కెట్ దగ్గర ఉంటున్నారండి. ఒక్క సందు మొత్తం వీళ్ళే ఉన్నారండి. వీళ్ళ పెద్దల దగ్గర నుంచి ఇక్కడే ఉంటున్నారటండి. వీళ్ళకి కావలసిన వెదురు హోల్సేల్లో కొంటారటండి. అది ఆస్ట్రేలియా నుంచి వస్తుందట. చాలా రేటు పెరిగిపోయిందమ్మా అది కూడాను. దానివల్ల అది కొనడం కూడా కష్టమైపోతుంది, పెట్టుబడులు రావటం లేదు అని వాళ్ళు బాధపడ్డారండి. నా పేరు అండి. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఇక్కడ? వాళ్ళకి అన్నాళ్ళ నుంచి చేస్తున్నారు. 40 సంవత్సరాలు బట్టి చేస్తాం. 40 మీరు ఇక్కడ రెంట్ కుంటున్నారా లేకపోతే సొంతమేనా? పూర్వీకుల నుంచి ఉన్నదేనా మీకు? మీరే చేస్తున్నారా? మీ చేతి కింద ఇంకెవరైనా వర్క్ చేస్తున్నారు? మేమే చేసుకుంటున్నాం అండి. ఎవరు అంటే అదే మీ ఇంటి పాది మీరు చేసుకుంటున్నారు, అంతే కదా? రేట్లు అవి ఎలా ఉంటాయి? అడుగు 50 రూపాయలు ఉంటదండి షాప్. మరి కలిపంతా ఎక్కడి నుంచి తీసుకొచ్చుంటారు? అక్కడ అస్సాం నుంచి తీసుకొస్తామండి. అస్సాం నుంచి తీసుకొస్తారు. పర్వాలేదా? నడుస్తుందా? నడవట్లేదండి. బిజినెస్ నడుస్తుందా? బాగానే నడుస్తుందా? మరి అస్సాం నుంచి ఎవరు తెచ్చి పెడతారు మీకు? తెస్తుంటే వాళ్ళ దగ్గర కొనుక్కుంటాం. వాళ్ళ దగ్గర మీరు కొనుక్కుంటారు. 500, 1000 రూపాయలు కొనుక్కుంటామండి. దీని మీద మీ కుటుంబం ఎంతమంది ఉంటున్నారు? మా అబ్బాయి మేము ఉంటామండి. అదేనమ్మా, ఎంత నెంబర్స్ ఎంతమంది? నలుగురు వర్క్ చేస్తున్నారు మీ పని మీద. ఇక బయట పని ఏం చేసుకోరు, మీ పని మీకు సరిపోతుంది, మేమే చేసుకుంటాం, అంతే కదా? సరిపోతుందా మరి బతకడానికి దానికి అన్నిటికీ సరిపోతుందా? ఇంకా అక్కడ సరిపోతుంది. పూర్వీకులతో కొద్దిగా ఉంటే అలా కరగేసుకుని తింటున్నామండి. ఎన్నేళ్ల క్రితం నుంచి ఉంటున్నారు ఇక్కడ? 40 ఏళ్ళు అండి. 40 ఏళ్ళ నుంచి ఉంటున్నారు. మీరేమేమి చేయించుకుంటారండి వీళ్ళ దగ్గర? అదే ఏం కొనుక్కోడానికి వచ్చారు? క్యాట్లు అవి కొనుక్కోవడానికి. ఓకే. ఏమండి ఇక్కడ చాలా మంది వచ్చి కొనుక్కుని వెళ్తూ ఉంటారా? వెళ్తానండి. మీ పేరండి? నా పేరు రామయ్య. ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఇక్కడ? పెద్దోళ్ళ కాళ్ళ నుంచి ఇక్కడే. ఎంతమంది పని చేస్తారు మీ దగ్గర? అందరూ ఇంటి మీదే పని చేస్తున్నారు కదా? సరిపోతుందా మరి? అదే అలాగే
మరి సరిపెట్టుకుంటున్నాయి. కలపాది ఎక్కడి నుంచి తీసుకొస్తారప్ప మీరు? జగన్నాథపురం దగ్గర అడిపీల దగ్గర నుంచి తెచ్చుకున్నారు. ఎంత పెట్టుబడి పెడతారు ఫస్ట్ అందరూ? ఎంత అంతానేం లేదా, ముందు నుంచి పెట్టుకున్న వల్ల నడుస్తుంది అంతే. అదే ముందు పెట్టుకున్న వల్ల ఇప్పుడు అలా నడుస్తుంది. ఏమేమి చేస్తారమ్మా మీరు? వాటిని ఏమంటారు? మ్యాట్లు కూడా చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.